హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ S4 వెజ్ జోన్. హైదరాబాద్లో చార్మినార్ బిర్యానీ చాలా ఫేమస్. చార్మినార్ అందం అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. కానీ బిర్యానీ రుచిని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆస్వాదించే వీలుంది. బిర్యానీ రుచి అద్భుతం, సువాసన అమోఘం, తిన్నవారి ఆనందం అపరిమితం అంటారు. మరి బిర్యానీ ఎక్కడ పుట్టింది, దీని కథేంటో ఒక్కసారి చూద్దాం. ప్రస్తుతానికి బిర్యానీ పైన హైదరాబాదీ ముద్ర బలంగా ఉంది. స్థానిక వంటకంగానే అది గుర్తింపు తెచ్చుకున్న నిజానికి అది పుట్టింది పరాయిగడ్డ మీదే. సిండ్రిల్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ పిలాఫ్ అన్నది పులావ్కున్న మరో పేరు. మధ్య ఆసియాలో ఎంతో పేరున్న ఆ పులావే భారత్కి వచ్చి బిర్యానీలా స్థిరపడిందని కొందరు మేధావుల మాట. కానీ పులావ్ ఎక్కడైనా పులావే, బిర్యానీ ఎక్కడైనా బిర్యానీనే. రెండు వేరువేరు విభాగాలకి చెందిన వంటకాలు. ఆ రెండింటిని ముడిపెట్టడానికి ఏమాత్రం వీల్లేదు. బిర్యానీ అన్న పదం బిరియన్ ఫ్రైడ్ రైస్ అనే పర్షియన్ పదం నుంచి పుట్టింది. అందుకే బిర్యానీ ఇరాన్లో పుట్టలేదన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. ఇరాన్లో దమ్ బిర్యానీది ఘనమైన చరిత్ర. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంట పైన చాలాసేపు దాన్ని ఉడికించి ఆ మాంసంలోని సహజ సిద్ధ రసాలు నేరుగా అన్నంలోకి ఊరేలా చేసి ఆ పైన సుగంధ ద్రవ్యాలు జోడించి బిర్యానీని తయారు చేయడం అక్కడ ఆనవాయితీ. ఒకప్పుడు ఇరాన్లో బిర్యానీకి తిరుగులేదు. కానీ ఇప్పుడు అక్కడ బియ్యంతో బిర్యానీ వండే పద్ధతి దాదాపు కనుమరుగైంది. భారత్లోనూ బిర్యానీ బాగానే రూపాంతరం చెందింది. స్థానిక ఇష్టాలకు తగ్గట్లు దాని తయారీ విధానంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. మొఘల్ చక్రవర్తుల ద్వారానే బిర్యానీ భారత్లోకి వచ్చిందన్న ప్రచారం ఉన్నా దానికి ఆధారాలు లేవు. దక్షిణ్ భారత్లోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులు యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి అది దేశంలోకి ప్రవేశించినదని ఎక్కువ మంది చెప్పే మాట. మొదట నవాబుల కుటుంబాలకే పరిమితమైన బిర్యానీ నెమ్మదిగా తన రూపం మార్చుకుంది. భిన్నమైన ప్రాంతాల్లోని ప్రజల ఇష్టాలకు అనుగుణంగా కొత్త సుగంధ ద్రవ్యాలను తనలో కలుపుకుంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కమ్మని రుచితో చేరువైంది. కేరళలోని మల్బార్ బిర్యానీనే తీసుకుంటే అందులో చికెన్, మటన్ బదులు చేపలు, రొయ్యలను ఉపయోగిస్తారు. కాస్త ఘాటైన సుగంధ ద్రవ్యాల్ని వాడతారు. అయినా సరే రుచిలో అది హైదరాబాదీ బిర్యానీనే తలపిస్తుంది. దేశంలో అనేక ప్రాంతాల్లోని బిర్యానీల్లో ఇలాంటి తేడాలు కనిపిస్తాయి. కానీ వీటన్నిటికీ మృత్యుక ఇరాన్లోనే ప్రాణం పోసుకుంది. విలాసవంతమైన హోటళ్లు, పేరున్న రెస్టారెంట్ల్లోనూ అసలైన ఇరానీ స్టైలీలో బిర్యానీ ఉండే విధానం తగ్గిపోతుంది. ఎవరికి వారు సులువైన మార్గాల్లో బిర్యానీని వండే పద్ధతిని కనిపెడుతున్నారు. ఎక్కడ పుడితేనేం, ఎవరు వండితేనేం, ఎలా మారితేనేం. బిర్యానీ పేరు చెప్పగానే ప్రపంచానికి భారత్ గుర్తొస్తుంది. భారతీయులకు హైదరాబాద్ గుర్తొస్తుంది. నాలిక దానంతటదే వావ్ బిర్యానీ అని లొట్టలేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కనిపిస్తున్న ఛానల్ లోగోని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నోటిఫికేషన్స్ రావడానికి కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.